ఓం శాంతి. బ్రహ్మబాబా యొక్క 25 విశేషతలలో 24వ విశేషత సత్యత యొక్క అథారిటీతో పాటు మాటలలో మధురత. ఫస్ట్ పాయింట్, ఏ విధంగా బ్రహ్మబాబాలో సత్యత యొక్క అథారిటీలో ప్రత్యక్ష సాకార రూపాన్ని చూశారు. వారి అథారిటీ కలిగిన మాటలలో ఎప్పుడు కూడా అహంకారం యొక్క భాసనే లేదు. అథారిటీ యొక్క మాటలలో స్నేహం ఇమిడి ఉండేది. నిర్మాణత లేక నిరహంకారి స్థితి అది. కనుక అథారిటీ కలిగిన మాటలు ప్రియంగా అనిపించేవి అందరికీ. మీరు ఫాలో ఫాదర్ కండి, ఎందుకంటే సాకార ప్రపంచంలో సాకార ఎగ్జాంపుల్ లేక శాంపుల్ బ్రహ్మబాబా. ఏ విధంగా బ్రహ్మబాబా కర్మలో, సేవలో, ముఖంలో, ప్రతి నడవడికలో నడుస్తూ తిరుగుతూ అథారిటీ స్వరూపాన్ని చూశారు. అలాగా మీరు ఫాలో ఫాదర్ కావాలి. స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత రెండు జత జతలో కనబడాలి. వర్తమాన సమయంలో ఈ రెండు విషయాల బ్యాలెన్స్ను అండర్లైన్ చేసుకోవాలి. 2. పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత. స్వయం స్థితి యొక్క సత్యత, సేవ యొక్క సత్యత. సత్యతకు ఆధారము స్వచ్ఛత మరియు నిర్భయత. ఈ రెండు ధారణల ఆధారంతో సత్యత ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. ఏ ప్రకారమైన అస్వచ్ఛత అనగా సత్యత, స్వచ్ఛత యొక్క లోపం ఉంటే కర్తవ్యానికి సిద్ధి లేక ప్రత్యక్షత జరగదు. ఆత్మ యొక్క సత్యత సతో ప్రధానత. రజో మరియు తమో స్టేజ్ సత్యత యొక్క ఒరిజినల్ స్థితి కాదు, ఇది సాంగత్య దోషం యొక్క స్టేజ్. కనుక సత్యత న్యాచురల్ సంస్కార రూపంలో ఉండాలి మరియు సత్యతలో మధురత ఇమిడి ఉండాలి. 3. ఏ విధంగా అసత్య అథారిటీ కలిగిన వారు శాస్త్రవాదులు అసత్య విషయాలను సిద్ధి చేసి చెప్తారు. కేవలం చెప్పటమే కాదు, అందరూ ఒప్పుకునేలాగా చేస్తారు. సత్యవచన్ మహారాజ్ అని పిలిపించుకుంటారు. అసత్యమైన అథారిటీ కలవారు ఇంత ప్రభావం చూపిస్తూ ఉన్నారు మనుషులపైన. మరి మీరు సత్యత యొక్క అథారిటీ కలిగిన వారు. ఒక్కొక్క పాయింట్ వినిపించి సత్య బాబా వైపు అందరికీ అటెన్షన్ కలిగేలా చేయాలి. కానీ సత్యత జత జతలో మీ స్వరూపంలో మధురత, నమ్రత, వినయం కూడా ఉండాలి. నిర్భయంగా ఉండండి, కానీ మాటలు మర్యాదలకు లోబడి ఉండాలి. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. ఎచట బ్యాలెన్స్ ఉంటుందో, 1 సత్యత, 2 నమ్రత, అక్కడ అద్భుతం కనబడుతుంది. ఆ శబ్దాలు కఠినంగా అనిపించవు, మధురంగా అనిపిస్తాయి. ఇదియే బాబాను ప్రత్యక్షం చేసే సాధనం. 4. పిల్లలైన మీరు ఇప్పుడు సత్యత యొక్క అథారిటీతో క్రొత్త జ్ఞానమును, జ్ఞానదాతను ప్రత్యక్షం చేయాలి. దీని నుండి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు, ఈ సత్య జ్ఞానం నుండి సత్యుగం స్థాపన అవుతోంది అని. భగవాను వాచ యొక్క విశేషం ఏమిటి? భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు అని స్పష్టం చేయండి. అయితే స్పష్టం చేసే సమయంలో వీరిలో చాలా నశ లేక అభిమానం ఉంది అని వినేవారికి అనిపించరాదు. మీలో నమ్రత మరియు దయా భావన అభిమానమును అనుభవము కానివ్వదు. భలే శబ్దాలు ఎంత బాగున్నా కానీ అభిమానంగా అనిపించరాదు. దీని కొరకు అథారిటీతో పాటు నమ్రత, దయా భావనను అలవర్చుకోవాలి. 5. సత్యత శక్తి లేక అథారిటీ ద్వారా అసత్యత అనే అంధకారాన్ని సమాప్తం చేయండి. అజ్ఞానిలు సదా అసత్యంగా ఉంటారు, జ్ఞానం సత్యం. సత్యత శక్తి కలిగిన వారు సదా నిర్భయంగా మరియు నిశ్చింతగా ఉంటారు. సత్యత ముందు అసత్యత నిలబడలేదు. సత్యత శక్తి కలిగిన వారు ఎప్పుడు మునిగిపోరు. సత్యత యొక్క నావ కదులుతుంది, అల్లాడుతుంది, కానీ మునగదు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఏ ప్రకారమైనటువంటి భయము, సత్యతతో పాటు అసత్యము ఉంటే అలజడిలోకి వస్తారు. కనుక చెక్ చేసుకోవాలి. సంకల్పము, దృష్టి, వృత్తి, మాటలు మరియు సంబంధ సంపర్కంలో సత్యతా శక్తితో
అచలంగా, స్థిరంగా ఉన్నానా అని. 6 సత్యత అనగా ఏది యోచిస్తారో అదియే వర్ణన చేస్తారు. అదియే చేస్తారు అనగా కర్మలోకి తీసుకొస్తారు. వీరు తయారు చేసినటువంటివి అనగా కల్తీ మాటలు, కల్తీ విషయాలు ఉండవు. మనస, వాచ, కర్మణ 3 రూపాలలో సత్యత ఉంటుంది. లోపల ఏదే కానీ వికర్మల యొక్క మురికి ఉండదు. ఏదేని భావ స్వభావము లేక పాత సంస్కారాల మురికి కూడా ఉండదు. అలాంటి స్వచ్ఛత కలిగిన వారే సత్యంగా ఉంటారు. ఎవరు సత్యంగా ఉంటారో వారు అందరికీ ప్రియంగా ఉంటారు. అందులో కూడా వీరందరికంటే ముందు ప్రభువుకు ప్రియంగా కాగలుగుతారు. సత్యమైన వారి పట్ల సాహెబ్ రాజీగా ఉంటారు. తర్వాత దైవీ పరివారానికి ప్రియంగా ఉంటారు. వీరి దృష్టి, వాణి, కర్మలో ఇలాంటి పరిపక్వత ఉంటుంది. వీరు ఎప్పుడు అలజడిలోకి రారు. స్థితిని హెచ్చు తక్కువ చేసుకోరు. ఎవరిని అలజడిలోకి తీసుకురారు. 7 ఆత్మ స్వరూపం సత్. సత్ అనగా అవినాశి మరియు సత్యము. బాబా కూడా చెప్తారు సత్యం, శివం, సుందరం అని. సత్యమే శివుడు. గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు కనుక సత్యత యొక్క అథారిటీ కలిగిన ఆత్మలు మాటలలో, కర్మలో, సంబంధ సంపర్కంలో కపటము విషయాలను తయారు చేసేటటువంటి వారుగా ఉండరు. వీరి వృత్తి, దృష్టి, మాట, నడవడిక అన్నీ సత్యంగా ఉంటాయి. వీరు లోపల ఒకటి, పైన ఇంకొక విధంగా ఉండరు. ఇలాంటి సత్యత, అథారిటీ కలిగిన వారు చిత్తంలో, కళ్ళల్లో, ముఖంలో సదా హర్షితంగా ఉంటారు. సత్యము కలిగిన వారు నాట్యం చేస్తూ ఉంటారు అనే సామెత ఉంది. సత్యమైన ఆత్మలు సదా ఖుషీతో నాట్యం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఖుషీ తక్కువ, అప్పుడప్పుడు ఎక్కువ అలా ఉండరు. రోజు రోజుకు సంతోషం పెరుగుతూ ఉంటుంది. వీరి ఒక్కొక్క మాట మధురతతో పాటు అథారిటీని కూడా అనుభవం చేయిస్తుంది. 8 సత్యత, అథారిటీ వారు సదా సభ్యతగా, మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఉంటారు. ఎవరిలో సభ్యత లేదో వారిలో సత్యత ఉండదు. సత్యత యొక్క రాయల్టీని ఎవరూ దాచలేరు. లోపల సత్యత ఉంది, బయటకు కనబడదు అలా కాదు. ఏ విధంగా సూర్యుడిని ఎవరు దాచలేరో అలాగే సత్యత సూర్యుడిని ఎవరు దాచలేరు. ఏ కారణము దాచదు, ఏ వ్యక్తి దాచలేరు. సత్యము అంటే సదా సత్యమే. సత్యతా శక్తి అన్నింటికంటే మహాన్. సత్యతను సిద్ధి చేస్తే సిద్ధి కాదు. సత్యతా శక్తి స్వతహాగా సిద్ధి అయ్యే ప్రాప్తి ఉంది. సత్యతను ఒకవేళ ఎవరైనా సిద్ధి చెయ్యాలి అనుకుంటే అది జిద్దు, హఠం రూపంగా ఉంటుంది కనుక సత్యత యొక్క అథారిటీ జత జతలో, మాటలలో, చూసే దానిలో, నడవడికలో, ప్రతి కర్మలో సత్యత యొక్క సభ్యత కలిగిన వారుగా కండి. 9 ఎప్పుడైనా ఏదేని కార్యంలో అథారిటీతో మాట్లాడుతూ అంటారు, నేను సత్యము కనుక అథారిటీతో మాట్లాడుతున్నాను అని. సత్యతా శక్తి కలిగిన వారు ఎప్పుడు వాడిపోరు, చిక్కులలోకి వెళ్ళరు, గాబరా పడరు, బలహీనంగాను కారు. వీరు సదా ఖుషీతో నాట్యం చేస్తూ ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు. వీరిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది. సత్యతను బంగారు సమానం అంటారు. అసత్యాన్ని మట్టి సమానం అంటారు కనుక సత్యతా శక్తి మహాన్ శక్తి. సత్యత ఎప్పుడూ చలించదు, అచలంగా స్థిరంగా ఉంటుంది. సత్యతా శక్తితో సత్యుగం తయారవుతోంది. సత్యత అథారిటీ కలిగిన శక్తిశాలి ఆత్మలలో అభిమానం ఉండదు. వీరిలో మధురత గుణం తప్పక ఉంటుంది. 10 సత్యత యొక్క ప్రాప్తి ఖుషి మరియు నిర్భయత. సత్యము మాట్లాడేవారు ఎప్పుడూ నిర్భయంగా ఉంటారు, భయపడరు ఏ విషయానికి. వీరిలో ఎలాంటి భయం మచ్చుకు కూడా ఉండదు. మీరందరూ సత్యత, అథారిటీ కలిగిన ఆత్మలు. మీకు సత్య జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్య స్మృతి, సత్య శక్తులన్నీ ప్రాప్తించాయి కనుక ఇంత అథారిటీ యొక్క నశ కలిగిన వారు మీరు అయితే ఎంత పెద్ద అథారిటీను అంతే వాణిలో స్నేహము మరియు నమ్రత ఉండాలి. ఎప్పుడు వృక్షములో సంపూర్ణ ఫలాలు అనే అథారిటీ వస్తుందో అప్పుడు వృక్షం వంగుతుంది.
పండ్లతో వంగిపోయింది అంటారు. అనగా నమ్రత కలిగి సేవ చేస్తోంది. అలాగే సత్యత, అథారిటీ కలిగినటువంటి పిల్లలు ఎంత పెద్ద అథారిటీ కలిగిన వారిగా ఉంటారో, అంతే నమ్రతగా మరియు అందరికీ స్నేహిలుగా ఉంటారు. 11 వాస్తవానికి రియాలిటీ అనగా సత్యతనే రాయల్టీ. తన అసలైన సత్య స్వరూపం, ఆత్మిక స్వరూపం సదా స్మృతి ఉండాలి. అప్పుడు స్థూల ముఖం నుండి అలౌకిక రాయల్టీ కనబడుతుంది. ఎవరు చూసినా వారి నోటి నుండి ఇవే వెలువడతాయి మాటలు. వీరు ఈ ప్రపంచానికి చెందిన వారు కాదు, అలౌకిక ప్రపంచానికి చెందిన ఫరిస్తాలు మరియు స్వర్గానికి చెందిన దేవతలు అని. ఇంకొక రియల్ స్మృతి రెండవది, ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. ఒకటి ఆత్మిక స్వరూపంలో ఉండడం, రెండవది బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ రెండు స్మృతుల నుండి ప్రతి కర్మలో బాప్ సమాన్ చరిత్ర అనుభవం అవుతుంది. ప్రతి మాటలో అథారిటీ మరియు ప్రాప్తి యొక్క అనుభూతి ఉంటుంది. ప్రతి మాట సమర్థంగా అనగా ఫలం ఇచ్చేదిగా ఉంటుంది. సంపర్కం అనగా సాంగత్యం రియల్గా ఉన్న కారణంగా బాబాతో బంగారులాగా పనిచేస్తుంది కనుక ఇలాంటి రియాలిటీ అనగా సత్యత యొక్క అథారిటీ వారిగా కండి. 12 రియాలిటీ యొక్క రాయల్టీ అనగా సత్యత యొక్క అథారిటీ ఆత్మలు తమ ప్రతి కర్మేంద్రియంలో ఏదో ఒక ప్రాప్తిని చేయించేవారు, ఇచ్చే దాతగా ఉంటారు. వీరు ఏ ప్రకారమైన మాయావి ఆకర్షణల వైపు సంకల్పం ద్వారా కూడా వంగరు అనగా ప్రభావితులు కారు. స్థూలంగా కూడా చెప్తారు, వీరి కడుపు నిండి ఉంది అని. అలా వీరి బుద్ధి ప్రతి ఖజానాతో నిండుగా ఉంటుంది కనుక ఏ వ్యక్తి వైభవాల వైపు, అల్పజ్ఞులు మరియు అల్పకాలికమైన వాటి వైపు, బాబా తప్ప అన్నీ అంతా వినాశి అశాశ్వతమనే, ఇంకంతా అశాశ్వతమే కదా, వాటి వైపు వీరి బుద్ధి అస్సలు వెళ్ళదు అనగా అప్రాప్తి వస్తువే లేదు. వీరికి ఏదైనా పొందాలి అనే దృష్టి వెళ్ళటానికి అంత భర్పూర్గా ఉంటారు. వీరి నయనాలలో సదా బిందు రూపి బాబానే ఇమిడి ఉంటారు. ఇదియే రాయల్టీ అనగా రియాలిటీ కనుక ఈ రియాలిటీ ఆధారంతో అథారిటీ వారిగా కండి. 13 బాప్ దాదా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించటానికి ముఖ్య సాధనం మీ హృదయం యొక్క స్వచ్ఛత. ప్రపంచం వారు అంటారు గాడ్ ఈజ్ ట్రూత్. వారు సత్యాన్ని భగవంతుడిగా భావిస్తారు. బాప్ దాదా సత్యనారాయణ యొక్క కథ వినిపిస్తూ ఉన్నారు. స్థాపన కూడా సత్యుగానే స్థాపిస్తూ ఉన్నారు. బాబా సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురువు యొక్క ప్రాక్టికల్ పాత్ర ఇప్పుడు నడుస్తోంది. అలాంటి సత్యమైన తండ్రికి సత్యతయే ప్రీతి పాత్రం. ఎచ్చట సత్యత ఉంటుందో అచ్చట స్వచ్ఛత, శుభ్రత తప్పక ఉంటుంది. గాయనం కూడా ఉంది, సత్యమైన మనస్సుకు భగవంతుడు రాజీ అవుతారు అని. ప్రతి సంకల్పము, ప్రతి మాట, సంబంధ సంపర్కంలో స్వచ్ఛత, సత్యత ఎవరిలో ఉంటుందో వారు బాబా హృదయ సింహాసనాధీశులు కాగలరు. ప్రతి సంకల్పము, ప్రతి మాట సత్యము మరియు సఫలం చెందేవిగా ఉంటాయి. వీరిలో సత్యత యొక్క అథారిటీ ఇమిడి ఉంటుంది. 14 దిలారాం తండ్రికి సత్యమైన హృదయం కలిగిన వారు ఇష్టం. ప్రపంచంలోని బుద్ధి అనగా చాలా తెలివి ఉండే వారిగా లేకపోవచ్చు, కానీ సత్యమైన హృదయం ఉంది. నంబర్ కూడా సేవ చేసే ఆధారంతో తయారు కాదు, సత్యమైన స్వచ్ఛమైన ఆధారంతో తయారవుతుంది. సత్యమైన హృదయంతో సేవ చేస్తున్నారా లేక బుద్ధి యొక్క ఆధారంతో సేవ చేస్తున్నారా? ఎందుకంటే బుద్ధి శక్తిని చూపించేవారు పేరు పొందుతారు మరియు హృదయం కలిగిన వారు ఆశీర్వాదాలు పొందుతారు. ఆశీర్వాదాలు హృదయపూర్వకంగా వెలువడేవి. సేవ కేవలం వాణితో కాదు, ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో సేవనే. అనారోగ్యంలో కూడా మనసా సేవ, వాతావరణాన్ని తయారు చేసే సేవ, వైబ్రేషన్స్ వ్యాపింపే చేసేటటువంటి సేవ చేయగలరు. ఏ ప్రకారమైన సేవ అయినా చేయండి, కానీ అందులో హృదయం యొక్క సత్యత, స్వచ్ఛత ఉండాలి. కపటం ఉండకూడదు. ఏదో చేశాను అంటే చేశాను అనేలాగా కూడా ఉండకూడదు. 15 ఇప్పుడు సత్యత శక్తిని అనుభవం చేయించే భాషణ ఉపన్యాసం ఇవ్వండి.
అప్పుడు అన్ని ధర్మాల వారు కలిసి ఒకే శబ్దంతో చెప్తారు. అందరికీ ఒకే తండ్రి, ఒకే జ్ఞానం, ఒకే లక్ష్యం, ఒకే ఇల్లు అని. ఇప్పుడు ఈ శబ్దం అందరిలో రావాలి. ఇప్పుడు ఇలాంటి దృశ్యం బేహద్దు స్టేజ్ పైన వస్తే అప్పుడు ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. మీ వద్ద అనుభవం యొక్క అథారిటీ, నాలెడ్జ్ యొక్క అథారిటీ, సత్యత యొక్క అథారిటీ ఉంది. ఇప్పుడు అథారిటీని మరియు స్నేహాన్ని రెండింటిని జతలో కార్యంలో ఉపయోగించండి. అథారిటీ ఆధారంతో ప్రత్యక్షం చేయండి. ఈ క్రొత్త జ్ఞానం క్రొత్త ప్రపంచాన్ని తెస్తుంది. ఇప్పటిదాకా ఎవరు సంపర్కంలోకి వచ్చారో వారిని సమర్పణ బుద్ధిగా తయారు చేయండి. దీనితో వారు అంగీకరిస్తారు. ఏది బాబా చెప్తున్నారో అదే సత్యము అని. ఇప్పుడు సత్యత మరియు నిర్భయత ఆధారంతో నవీనతను ప్రత్యక్షం చేయాలి. ఓం శాంతి.